నువ్వు ఎందుకయ్యా మౌనంగా ఉన్నావు? ఎందుకయ్యా ఏడుస్తూ ఉన్నావు? ఎందుకయ్యా కుమిలిపోతూ ఉన్నావు? నీకేం పట్టిందయ్యా? నీకేం జబ్బు లేదు కదా, నీకు అన్నం లోటు చేయలేదు కదా, నా దగ్గర ఉన్నావు కదా, నా పరిపాలన ఉన్నావు కదా, నీకేమి లేకుండా ఎందుకయ్యా కుమిలిపోతున్నావని రాజు నెహెమీయాను అడుగుతూ ఉన్నాడు. అంటే నెహెమీయా ఎంత ఓర్పుతో నలిగిపోయి కుమిలిపోయి కృషించిపోయి ఉపవాసం ఉండి ముఖమంతా సేదరించుకొని పరిస్థితులంతా బాగులేదని కుంగిపోతున్నాడు. వాళ్ళ అమ్మకి బాగోలేదని కాదు, వాళ్ళ చెల్లికి బాగోలేదని కాదు, వాళ్ళ భార్యకి బాగోలేదని కాదు, వాళ్ళ బిడ్డలకు బాగోలేదని కాదు, నా ప్రజలు నశించిపోతూ ఉన్నారు, నా ప్రజలు అక్కడ పాడైపోతూ ఉన్నారు, నా ప్రజల దేవాలయం కాలిపోయింది, కూలిపోయింది, అందులో దేవుడి పని జరగటం లేదని కుమిలిపోతున్న వేళ నెహెమ్యా తన కుటుంబం కొరకు ఏడవలేదు.